श्री गणेशाय नमः। नारद उवाच प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम् भक्तावासं स्मरिन् नित्यं मायुः कामार्थसिद्धये। అనంతపుర నగర ప్రజలందరికీ శ్రీ గణేశ ఉత్సవ సమితి గాయత్రీ చౌక్ నిర్వహించు శ్రీ విశ్వావసునామ సంవత్సర గణేశ ఉత్సవమునకు శ్రీ షిరిడి సాయి సర్వీసింగ్ సెంటర్, త్రిభువన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు శ్రీ రంగా హైటెక్ ఫార్మసీ వారి స్వాగత సుమాంజలు. గత 39 సంవత్సరాలుగా నిర్విరామంగా నిరంతర వైవిధ్యభరితమైన పురాణ కథలను సాంకేతిక నైపుణ్యములతో కూడిన విగ్రహ కదలికల ప్రదర్శనతో గాయత్రీ చౌక్ అనంత నగర ప్రజల మన్నన పొందినదని సవినయంగా సభక్తిపూర్వకముగా తెలియజేయుచున్నాము. శ్రీ విశ్వావసునామ సంవత్సర గణేశ ఉత్సవంలో భాగంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీదేవిల కళ్యాణమును ఆసక్తికరమైన విగ్రహ కదలికల ప్రదర్శనచే తిలకించండి. ఒకనాడు నారదముని వల్లీమలలోని సుందర వల్లీదేవి యొక్క అద్భుత లావణ్యమును చూచి తిరుత్తణిలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆమె అందము గురించి వివరించింది. ఆమెను వివాహము చేసుకున్న సమయము ఆసన్నమైనదని సుబ్రహ్మణ్య స్వామి నిశ్చయించుకొనిది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యుక్త వయసులో ఉన్న వేటగాని రూపంలో వల్లీదేవి చెంతకు చేరెను. వల్లీదేవి అతన్ని చూసి మొహము చిట్లించుకొనినది. వల్లీదేవిని చూచి, నీవు నన్ను ఆకర్షించుచున్నావు బాలా, ఎందుకు దూరంగా నిల్చున్నావు? తరుణ వయస్కులైన మనము చూడముచ్చట జంట కదా, రమ్ము అని వాక్చాతుర్యముతో వల్లీదేవిని ఆకర్షింప ప్రయత్నించెను. తన ఎదుట నిలుచున్నది సుబ్రహ్మణ్య స్వామి అని తెలియని వల్లీదేవి, ఓయి, నీవెవరో నాకు తెలియదు, నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వివాహమాడుటకు తాపసించి ఉన్నాను అని తెలిపెను. ఎంత ప్రయత్నించినా వల్లీదేవికి తాను సుబ్రహ్మణ్యేశ్వరుడు అని తెలియచేయలేకపోవడంతో తన అగ్రజుడైన విఘ్నేశ్వరుడి ఆశీస్సులు పొందకనే ఈ కార్యము తలంచినందున అవిఘ్నమైనదని తలచి విఘ్నేశ్వరుడిని వల్లీదేవితో కళ్యాణము జరిపించమని ప్రార్థించెను. షణ్ముఖుని ప్రార్థన ఆలకించిన విఘ్నేశ్వరుడు వల్లీదేవి వెళుచున్న దారిలో ఏనుగు రూపములో ఎదురుపడి వల్లీదేవిని వెంటాడెను. వల్లీదేవి భయముతో పరుగులు తీయగా వేటగాడి